ఈరోజు మటన్ అలానే చింత చిగురు కాంబినేషన్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి అండ్ అలానే పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలోని ఒక 15 లవంగాలు అండ్ అలానే దాల్చిన చెక్క, 2 ఇలాచీ వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేపించుకోవాలి. నేను 1/2 kg మటన్ క్వాంటిటీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చెప్తున్నాను. మీరు తీసుకునే మటన్ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోండి. ఇవి దోరగా వేగిన తర్వాత దీనిలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందు దీనిలోనే వెల్లుల్లిపాయి అండ్ అలానే అల్లం వేసుకుని అంతా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోని కడిగి శుభ్రం చేసుకున్న చింత చిగురు వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ చింత చిగురుని కాళ్ళు అనేది లేకుండా తీసేసుకుని కడిగి శుభ్రం చేసుకోవాలండి. ఇది దగ్గరగా అయిన తర్వాత చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ పెట్టుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్లా చేయకూడదు. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలోని 3 నుంచి 4 గరిటెల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ సోంపు వేసుకుని అది కూడా వేగిన తర్వాత దానిలోనే 2 యాలక్కాయలు వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయల్ని వేసుకుని దానిలోనే 1 రెబ్బ కరివేపాకు వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే కర్రీకి సరిపడా కొంచెం పసుపు వేసుకుని దాంట్లోనే 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని చీకిల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఈసారి మటన్తో ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఈ కర్రీని కూడా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోని చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేస్తున్నాను. ఇవి కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి. ఉల్లిపాయలు అనేది మెత్తగా మగ్గినాయి కదా. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని కడిగి శుభ్రం చేసుకున్న మటన్ని వేసుకోవాలి. వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ మటన్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు ఒక పావు గంట పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. మటన్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత దానికి సరిపడా ఉప్పు వేయాలండి. ఆ ఉప్పు వేసే క్లిప్ మిస్ అయింది. ఓ పావు గంట తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి. వాటర్ అనేది మటన్ నుంచి రిలీజ్ అయింది కదా. ఇప్పుడు దీనిలోని రుచికి సరిపడా ఉప్పు అండ్ అలానే కారము, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. కారం అనేది 3 నుంచి నేను 4 గరిటెల వరకు వేస్తున్నానండి. ఇది మీడియం స్పైసీనెస్ అనేది ఉంటుంది కర్రీ. మీరు తీసుకునే స్పైసీనెస్ని బట్టి కారాన్ని, మసాలాని యాడ్ చేసుకోండి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని సిమ్ ఫ్లేమ్లోని మగ్గించుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేరేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. ఇప్పుడు ముక్కలు అనేది మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఈ కర్రీకి వాటర్ అనేది ఎక్కువే పడుతుందండి. మీరు కుక్కర్లో కనుక ఈ కర్రీ ప్రిపేర్ చేస్తే కనుక ఒక 5 to 6 విజిల్ వరకు రానిస్తే కర్రీ సరిపోతుంది. నేను మామూలు గిన్నెలో ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇది ఒక 1/2 అవర్ వరకు కుక్ చేసుకుంటున్నాను. ఇలా కుక్ అయిన తర్వాత మటన్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. మటన్ అనేది పూర్తిగా కుక్ అయిన తర్వాతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా, ఈ స్టేజ్లో యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ పాటు గ్రేవీ అనేది దగ్గరగా అయ్యేంత వరకు, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేరింది కదా. చివరిగా కొత్తిమీర వేసుకుని ఈ కర్రీని డిష్ అవుట్ చేసుకుంటున్నాయి. ఎంతో రుచికరమైన కర్రీ ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.